యాక్షన్. ప్రపంచమంతా భయంకరమైన పోటీ. ఎవరికి వాడు టాపర్ అనుకుంటా. కాలేజ్లో డిగ్రీ పాస్ చేస్తే స్టూడెంట్ అవుతాడు. అదే లైఫ్లో థర్డ్ డిగ్రీ ఫేస్ చేస్తే స్టూడెంట్ నెంబర్ 1 అవుతాడు. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ రవికిరణ్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో మా యంగ్ హీరో కృష్ణ తొలి పరిచయం, అప్ అండ్ కమింగ్ డాక్టర్ ఆల్సో ప్లస్ యాక్టర్. సో ఈ యాక్టర్కి ఆ డాక్టర్ తోడు, డాక్టర్కి యాక్టర్ తోడు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ కాలేజీకి చదువుకోవడానికి అని చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు కాలేజీకి వెళ్ళకుండా తప్పు మార్గాలు పట్టి డ్రగ్స్ అని, సిగరెట్స్ అని, మందని, ఈ బార్లకు వెళ్ళిపోవడం, ఈ కాలేజీలు కట్ చేసి స్కూల్స్కి వెళ్ళడం, అది సినిమాలకు వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో ఈ నెంబర్ 1 స్టూడెంట్, ఈ హీరో అనే క్యారెక్టర్ కూడా అదే మార్గంలో పెడదారి పట్టి ఆ డ్రగ్స్కి అలవాటయ్యి దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి ఎలా నెంబర్ 1 స్టూడెంట్ అయ్యాడో అన్నది చదువుతూ ముంబైకి వెళ్ళి అక్కడ సంగీతం చేస్తూ డ్రగ్స్ అలవాటయ్యి డ్రగ్స్లో పడిపోయి ఒక 3-4 ఇయర్స్ ఫుల్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ డ్రగ్స్లోంచి మళ్ళీ బయటకు ఎలా వచ్చి తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆ డ్రగ్స్లోంచి బయటికి రావడం అనే దానికి ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి ఒక స్పెషల్ ఆఫీసర్. ఈ ఆఫీసరే ఈ డ్రగ్ అడిక్ట్ స్టూడెంట్స్ని మార్చి వాళ్ళకి ఒక గుణపాఠంలాగా చెప్పి ఇది పెడతారు బాబు, ఇది కాదు కరెక్ట్ రూట్ ఇదని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాను. దాంట్లో ఆ ప్రయత్నంలో నెంబర్ 1గా మా కృష్ణ నెంబర్ 1 స్టూడెంట్గా వస్తాడనమాట. ఇలాగే నా జీవితంలో కూడా నాకు గురు అంటే మా అన్నయ్య ఏమన్నాడంటే, ఈ డ్రగ్స్ అని కదరా, దీనికంటే మంచి కిక్కిచ్చి ఒక డ్రగ్ ఉంది, నీకు చూపిస్తాను రా అని తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాక నా పక్కన ఏమైనా సిగరెట్ కాల్చినా లేకపోతే ఏదైనా ఇది స్మోకింగ్ ఎవరైనా దగ్గర నుంచి చేసినా కూడా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి డ్రగ్స్ కానీ, బార్లు కానీ, బస్ స్టాప్లో నుంచి ఈవ్ టీజింగ్ అని ఇలాంటివన్నీ చేయకుండా ప్రతి స్టూడెంటు అతను ఏమనుకున్నాడో అది సాధించాలంటే ప్రతి స్టూడెంట్కి మార్షల్ ఆర్ట్స్ అవసరం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే డెఫినెట్గా డిసిప్లిన్డ్ లైఫ్ అవుతుంది. సో నా జీవితంలో కూడా నేను రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి నేను డ్రగ్ అడిక్ట్ అయిపోయి నేను కంప్లీట్గా నా లైఫే స్మాష్ అవ్వాల్సింది. అటువంటిది నేను ఆ డ్రగ్స్లోంచి బయటకు వచ్చి నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం, ఫిల్మ్ యాక్టర్ అవ్వడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్ పాయింట్ నెంబర్ 1 పాయింట్ నాకు చాలా నచ్చిన పాయింట్. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ కాబట్టి ఐ లవ్ దిస్ సబ్జెక్ట్. ఐ విష్ ది డైరెక్టర్ ఆల్ ది బెస్ట్, మై హీరో ఆల్ ది బెస్ట్. నేను హీరోకి ఒక గురువు లాగా వచ్చి అతను బోధించే క్యారెక్టర్ అది. అంటే ఇట్స్ స్పెషల్ గెస్ట్ రోల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫర్ కృష్ణ అండ్ ఫర్ కేఎల్ఎన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రవికిరణ్. ఈ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 మనకి అందరికీ ఈ టైటిల్ బాగా గుర్తున్న టైటిల్. యాక్చువల్లీ కథ అంతా అనుకున్నప్పుడు దీనికి ఏం టైటిల్ పెడితే బాగుండిద్ది అనేది చాలా ఆలోచించి స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను రియలైజ్ అయ్యి ఏ విధంగా నెంబర్ 1 స్టూడెంట్గా వచ్చాడు అనేది కథ. అందువల్ల స్టూడెంట్ నెంబర్ 1 అయితే బాగా యాప్ట్ అయ్యిద్ది, తొందరగా జనాలకు వెళ్ళేది. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి, ఆల్రెడీ వచ్చిన టైటిల్సే మళ్ళీ వస్తున్నాయి కదా, ఆ నేపథ్యంలో చేస్తున్నమాట. దీనిలో ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉన్నప్పటికీ ఆ మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంటుందండి. సినిమా మదర్ సెంటిమెంట్, తల్లి కొడుకుల యొక్క ఇది దీనిలో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అది బాగా క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఫీక్కి వెళ్తుంది. అది హైలైట్గా నిలబడిద్ది అనుకుంటున్నాను. తర్వాత భానుచంద్ర అంటే అది భానుప్రియ గారిని ట్రై చేస్తున్నాను. ఆమెకి కథ చెప్పి ఆమె చేత ఆ క్యారెక్టర్ చేయించడానికి చేస్తున్నాను.
ఆమె ఒప్పుకుంటే ఇంకా సినిమా నాకు 100% హైలైట్ అవుతుంది మదర్ క్యారెక్టర్. అలాగే ఈక్వల్గా మన యాక్షన్ ఇవన్నీ సీక్వెన్స్ కానీ దీన్ని అంటే చెప్పొద్దని డైరెక్ట్గా నేను డ్రగ్స్ చెప్పకుండా చూపిస్తూ ఫైనల్గా ఒక పోలీస్ ఆఫీసర్ గారు భానుచంద్ర గారు ఒప్పుకోవడం నాకు చాలా బాగా జనాల్లోకి వెళ్ళిద్దని నేను భావిస్తున్నాను. కంపల్సరీ హైలైట్ అవుతుందండి ఆ క్యారెక్టర్. భానుచంద్ర గారి క్యారెక్టర్ కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ కూడా సస్పెన్స్ నడుస్తూ ఉండిద్ది. విలన్ ఎవరు అనేది కూడా తెలియదు. మామూలుగా సినిమా మనకి కాలేజీ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైన్మెంట్తో పాటలు సరదాగా వెళుతూనే ఒక చిన్న సస్పెన్స్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా వెళ్తుందండి. ఇది కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అయిద్దని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నాకు నా ఫ్రెండ్ శ్రావణ్ కెమెరామ్యాన్గా దీనికి చేస్తున్నారు. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మిత్రుడు తలారి శ్రీనివాస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ విధంగా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మ్యాక్సిమం ట్రై చేసి మన స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ పెట్టుకున్నందుకు దాన్ని అంటే మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను సార్. థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. నా పేరు కృష్ణ. నేను చేస్తున్న సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఇందులో హీరోగా రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి డైరెక్టర్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 అని చెప్పగానే ఎన్టీఆర్ స్టూడెంట్, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఈ సినిమా పేరు పెట్టుకుంటున్న అందరు ఫీల్ అవుతారేమో అని భయం వేసింది. కానీ కథ విన్నాక ఈ పేరే దీనికి యాప్ట్ అవుతుంది అనిపించింది. అలాగే నన్ను భానుచంద్ర గారు చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అలాగే సార్ గారులకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణ చైతన్య నేను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే సార్ గారు భానుచంద్ర గారు, అలాగే డైరెక్టర్ గారు రవికిరణ్ గారు, అన్న శ్యామ్ గారు, అలాగే తలారి శ్రీనివాస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్లస్ మీ అందరి మీడియా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మా బాబుకి ఉండాలని పేరున ప్రతి ఒక్కరికి ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు బాబుకు ఉండాలి. మీ అందరి సహకారంతో బాబు ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారములు. నా పేరు తలారి శ్రీనివాసు. ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఇందులో 4 పాటలు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి అందరికీ నమస్కారములు. హీరో చైతన్యకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంత గొప్ప టీంతో బాలచంద్ర గారు నటించడం అంటే నాకు చాలా అసలు ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంత గొప్ప టీంతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. అందరికీ మరొకసారి ఫైనల్ చేసుకున్నారు. ఆ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా లాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. బాబు క్రిష్ ఫస్ట్ తొలి పరిచయం ఈ మూవీకి. రవికిరణ్ గారి దర్శకత్వంలో భానుచంద్ర గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ రోల్ అండి అది. బేసికల్గా ప్రజెంట్ పరిస్థితుల్లో స్టూడెంట్స్ లైఫ్ స్టైలు చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే చదువుల కోసం ఎంత కాంపిటేటివ్ అన్నారో, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, పక్కదారి పట్టడానికి కూడా అన్ని అవకాశాలు కల్పిస్తుందండి ప్రజెంట్ సొసైటీ కానివ్వండి, ప్రజెంట్ కాంటెంపరీ సిచ్యువేషన్స్ కానివ్వండి. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాయండి స్టూడెంట్స్కి. స్టూడెంట్గా కాలేజీలో ఎంటర్ అయ్యి ఆ పక్కదారిలోకి అట్రాక్ట్ అయ్యి పక్కదారిలోకి మళ్ళిన ఒక స్టూడెంట్ని ఒక పర్టికులర్ పరిస్థితులు కానివ్వండి, పర్టికులర్ క్యారెక్టర్స్ కానివ్వండి ఎలా మౌల్డ్ చేసి తను ఎలా స్టూడెంట్ నెంబర్ 1గా నిలబెట్టాయి అనేది సినిమా మెయిన్ ప్లాట్ అండి. దానికి డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే కానివ్వండి డెఫినెట్గా మంచి హెల్ప్ అవుతుంది. సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలండి. సినిమా సక్సెస్కి, సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి మీ మీడియా మిత్రులందరి సహకారం చాలా అవసరం అండి. మీ సహకారం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇలా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.